ఎందుకు ఉంటుందంటే పేద ప్రజలకు హక్కును చేర్చుకుంటుంది. గతంలో ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కాంచనే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమాలు అందించింది. బ్యాంకులను జాతీయం చేసేది, ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు భూములు వచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎన్నో చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ కొనే దమ్ము కానీ చెడగొట్టే అది కానీ వాళ్ళకు మతి భ్రమించి అధికారం పోయిందనే అక్కస్తోటి జీర్ణించుకోలేక ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరానికి సంబంధించి మీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఆహ్వానాలు అందలేదు, ఎందుకంటారు దీన్ని? దేవుడు అంటే అందరి ప్రేమే. నేను కూడా రోజు దేవుని పూజిస్తా, నేను రోజు గుడికి వెళ్తా, నేను కూడా అన్నీ చేస్తా. కానీ దేవుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలు అంటే దేవుడు ఉండాలి. అందరికీ దేవుడే, అందరికీ అల్లానే, అందరికీ జీససే. కానీ రాజకీయాలు అనేది దేవునికి ముడిపెట్టి ఓట్ల రాజకీయాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అందుకే మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలను ఏకం చేయడం కోసం భారత్ జోడో యాత్ర పెట్టిండు. అస్సాంలో దానికి పైన ఇప్పుడు కూడా భారత్ న్యాయ యాత్ర పెట్టిండు. ఎందుకంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా పట్లే, ఎక్కడ కాంగ్రెస్ ఇంతమంది అనలే. ప్రజలంతా, భారతదేశ ప్రజలంతా ఏకం కావాలి. భారతదేశం ఏకతతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిర్మితపడ్డటువంటి భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో కులాలకు మతాలకు తావుండద్దు. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశం అందరికీ అందుబాటులో ప్రభుత్వాలు ఉండాలి. అందరినీ అభివృద్ధి చేసే దశగా పయనించాలి తప్ప ఏదో కులమని, మతమని, దేవుడని, జీసస్ అని, అల్లా అని కావద్దు. ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రేమ వాళ్ళకు ఉంటుంది. మతాలకు మతాలు ఉంటాయి, కులాలకు కులాలు ఉంటాయి. కాబట్టి రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం, ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం. మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి పౌరుడికి చదువుకునే హక్కు కల్పించింది, ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఇది ప్రపంచ దేశకల్లా మన భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? 100% ఎగురుతుంది. 100% ప్రజలు మార్పు కోరుకుంటారు. తెలంగాణ మార్పు వచ్చింది కదా, భారతదేశంలో మార్పు కోరుకుంటారు. మార్పుతోటే భారతదేశం అభివృద్ధి సాధ్యమైంది. చివరిగా ప్రజలకు మా మాస్టర్ కీ టీవీ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? మాస్టర్ కీ తరఫున నాది ఒకటే విజ్ఞప్తి, పేద ప్రజలకు ఎక్కువ అధికార ఫలం అందాలని, అట్టడుగు వర్గాల ప్రజలకు, ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. ఆ మార్పుతో పాటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అందరూ కూడా అధికార పొందుతాయని ఆశించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అదే దిశగా మేము కూడా అట్టడుగు వర్గాల స్థాయిలకు తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను కూడా ప్రతి బడుగు బలహీన వర్గాల, నిమ్న జాతులు అందరూ కూడా గ్రామాన అట్టడి వర్గాలు అందాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ఇంకా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇలా అధికారం ఇచ్చారు. కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇలా 14 నుంచి 15 సీట్లు పార్లమెంట్ గెలవబోతున్నాం. మా ఉమ్మడి నల్గొండలో ప్రతి సీటు కూడా, అక్కడ నల్గొండ కానీ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ కూడా 3 లక్షల పైచిలకు భారీ మేధతోటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ గెలవబోతుంది. సో ఇదండి బీలైలయ్య గారితో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. థ్యాంక్ యూ.